ప్రైవేట్ స్కూల్ కావచ్చు లేకపోతే ప్రైవేట్ కాలేజీలకు సంబంధించి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని చెప్పేసి కూడా చాలా వరకు పెద్ద ఎత్తున ఈ మధ్య కాలంలో చాలా వరకు కాంట్రవర్సీలు అయితే నడుస్తున్నాయి. సో దీనికి సంబంధించి రౌండ్ టేబుల్ సమావేశం అయితే సో మచ్ కూడా ప్రెస్ క్లబ్ లో నిర్వహించడం జరిగింది. మరి దీనికి సంబంధించి మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు మాజీ ఐఏఎస్ ఆకులూరి మల్లేశం మురళి గారు ఉన్నారు. ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, మీరు దాదాపుగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తారు. దాదాపు మంది సోషల్ యాక్టివిస్టులు కావచ్చు, పేరెంట్స్, ముఖ్యంగా మీరు రావడం జరిగింది. సో సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఇప్పుడు తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ వైపు నుంచి నాతో పాటుగా డాక్టర్ ఎంవి రెడ్డి గారు ఎక్స్ఐఏఎస్, అట్లాగే డాక్టర్ చంపాలాల్ గారు, ఆయన కూడా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు, ప్రొఫెసర్ పద్మజ గారు, చాలామంది సుజన, ప్రీతి, అందరూ చాలామంది ఉన్నారు, నిర్మల, అందరూ ఉన్నారు. మేము ఇది ఎందుకు ఏర్పాటు చేశామంటే డెఫినెట్గా తెలంగాణలో చాలా సమస్యలు అనేవి, ఈ సమస్యల మీద వాయిస్ రేజ్ చేయాలి యాజ్ ఎ సోషల్ ప్లాట్ఫామ్గా అని మేము స్టార్ట్ అయ్యాము. ప్రథమంగా ఎక్కువ మంది పేరెంట్స్, అంటే కొన్ని లక్షల మంది, సుమారుగా 1 కోటి మంది పేరెంట్స్ సఫర్ అవుతున్నారు దీనివల్ల. అందుకనే వాళ్ళకి సంబంధించిన మెయిన్ ప్రోగ్రామ్, ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ బాగలేవు కాబట్టి ఎవ్రీబడి ఈజ్ ఫోర్స్డ్ టు సెండ్ దేర్ చిల్డ్రన్ టు ది ప్రైవేట్ స్కూల్స్. అందుకనే ఆ ప్రైవేట్ స్కూల్స్ పంపే దాంట్లో పాపం వాళ్ళకి ఆ ఫీజులు కావచ్చు, ఖర్చులు కావచ్చు, తడిచి మోపడవుతున్నవి. అందుకని ఇది ఒక పెద్ద ప్రాబ్లం కింద ఉంది కాబట్టి ఈ ప్రాబ్లమ్ని మేము ముందు తీసుకోవడం జరిగింది. ఈ ఫీ రెగ్యులేషన్ కమిషన్ వేయాలి, ఫీని రెగ్యులేషన్ చేయాలి, గవర్నమెంట్ దానికి సంబంధించిన పాలసీ తీసుకురావాలి, చట్టం తీసుకురావాలనేది ప్రథమ డిమాండ్. అట్లాగే బడ్జెట్ కూడా 18% బడ్జెట్ ఎడ్యుకేషన్కి ఇవ్వాలి అనేది కూడా రెండో డిమాండ్. మూడో డిమాండ్ ఆరుట్ల లాంటి స్కూల్స్ అన్ని మండలాల్లో కట్టాలనేది ఒక మూడో డిమాండ్గా. ఈ 3 డిమాండ్లతో మేము ముందుకెళ్తాం. అంటే సార్, ఇక్కడ మీరు గతంలో కూడా విద్యాశాఖకు సంబంధించి మీరే చైర్పర్సన్గా ఉన్నారు. అప్పుడు లేని ఇప్పుడేమో పదవి పోయాక వచ్చి ఇక్కడ రౌండ్ టేబుల్ కావచ్చు, సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు, కొంతమంది విమర్శిస్తున్నారు కదా సార్, ఏం చెప్తారు? పదవి పోలేదు, నేను రిజైన్ చేశాను. నేను రిజైన్ చేయడం ఫస్ట్ టైం కూడా కాదు, నేను చాలా రిజైన్ చేశాను. వరల్డ్ బ్యాంక్లో పోస్టులు రిజైన్ చేశాను, తర్వాత అక్కడ మన ఆంధ్రలో అడ్వైజర్ పోస్టులు రిజైన్ చేశాను, తర్వాత ఐఏఎస్ రిజైన్ చేశాను, ఇప్పుడు కమిషన్ రిపోర్ట్ చేశాను. కమిషన్ తర్వాత నేను రిజైన్ చేశాను. నన్ను ఎవరు తీయరు, ఎప్పుడు కూడా నేనే వెళ్తాను. ఎందుకంటే దానికి ఒక పర్పస్ ఉంటుంది, పెద్దానికి పర్పస్ ఉంటుంది. ఇప్పుడు పర్పస్ ఏంటంటే ఎడ్యుకేషన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని ఇంప్లిమెంటేషన్కి సంబంధించి ఇటువైపు రావాల్సిన అవసరం ఉంది, ప్రజల వైపు నుంచి రావాల్సి ఉంది, పేరెంట్స్ వైపు నుంచి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వాలు వాళ్ళకు కూడా తెలుసు, ప్రభుత్వాలకు కూడా తెలుసు, ముఖ్యమంత్రికి తెలుసు, మంత్రులు తెలుసు, ఎమ్మెల్యేలు తెలుసు. ప్రజలు అడగకపోతే వాళ్ళకి ఇవ్వరు. అన్నం పెట్టమని అడగకపోతే అమ్మ కూడా అన్నం పెట్టదు అనేది మనకు నానుడి ఉంది, సామెత ఉంది కదా. అట్లాగే ప్రభుత్వాలు కూడా ప్రజల వైపు నుంచి డిమాండ్ చేయకపోతే వాళ్ళు కూడా ముందుకు పోరు. వాళ్ళకి ఎలక్షన్ ఎజెండా అనిపిస్తేనే వెళ్తారు కదా. బట్ ఎలక్షన్ ఎజెండా అయినా కానీ ఒక్కొక్కసారి కారు. ఎందుకంటే ఇప్పుడు ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ 15% బడ్జెట్ ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు. తర్వాత ఇంటర్నేషనల్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్ లాంటివి ప్రతి మండలంలో కడతామని కూడా ప్రామిస్ చేస్తారు. బట్ ఇప్పటివరకు దాని మీద పెద్ద చర్యలు ఏం లేవు కదా. అట్లా దీని మీద ప్రభుత్వం మీద ప్రెజర్ అనేది పట్టుకోవడం అనేది చాలా అవసరం అనేది మనకు డెమోక్రసీలో అర్థమవుతుంది కాబట్టి ఇటువైపు రావడం జరిగింది. అట్లా అంటే తెలంగాణకు సంబంధించి కూడా నార్త్ ఇండియన్ స్కూల్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి కదా సార్, మరి దాని గురించి కూడా మాట్లాడట్లేదు అని చెప్పి. అసలు నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ ఏందమ్మా, నేను ప్రభుత్వ స్కూళ్ళ గురించి మాట్లాడుతున్నాము. ప్రభుత్వ స్కూల్, ఆర్కుల పబ్లిక్ స్కూల్ లాగా మొత్తం ప్రతి మండలంలో అన్ని స్కూళ్ళు జరగాలి. ఈ రోజు అమెరికాలో కానీ, జర్మన్లో కానీ, మీకు ఎక్కడైనా కానీ డెవలప్మెంట్ నేషన్స్లో అంత డెవలప్మెంట్ అయినా కానీ, అంత క్యాపిటలిస్ట్ సొసైటీలో కూడా 90% పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్ళకి పంపిస్తారు. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కూడా పిల్లల్ని అక్కడికి పంపిస్తాడు కదా. ఇప్పుడు నార్త్ ఇండియా, సౌత్ ఇండియా స్కూల్స్ నాకు అది కాదు ఇష్యూ. నాకు ఇష్యూ అంతా కూడా ప్రభుత్వ స్కూల్ని బలోపేతం చేయాలి. తర్వాత నువ్వు ఏ స్కూల్ అయినా కానీ ప్రభుత్వ స్కూల్లో బాగా అయ్యేంత వరకు, బలోపేతం అయ్యేంత వరకు కూడా ఈ ఫీ రెగ్యులేషన్ చేస్తే కనీసం ఒక ఊరట వస్తుంది. అది ఇంపార్టెంట్ కదా, దాని మీద మేము అడుగుతున్నాం. అట్లా అంటే ఫ్యూచర్కి సంబంధించి కూడా భవిష్యత్తు కార్యాచరణ కూడా ఎలా ఉండబోతుంది సార్ దీంట్లో? అంటే ఇది అందరి వ్యక్తులందరూ కూడా, తల్లిదండ్రులు కానీ, ఎన్జిఓలు అందరూ కూడా ఏం చెప్పింది ఏంటంటే దీన్ని ముందు తీసుకెళ్ళాలి, ఒక ఉద్యమాలాగా తయారు చేయాలని చెప్పారు. చాలా అవసరం, ఉద్యమాలాగా చేయాల్సిన అవసరం ఉంది. ఇది అందరికీ అవసరమే, ఈవెన్ ప్రభుత్వాలకు కూడా అవసరమే ఇది. ఎందుకంటే వాళ్ళకు కూడా చురుకు పుడితేనే వాళ్ళు కూడా చేస్తారు, వాళ్ళకు కూడా ఓట్లు వస్తాయి. అందరికీ అవసరమే ఇది. అందుకని మేము ఒక ఉద్యమం రూపంలో దీన్ని ముందు తీసుకెళ్తాం తప్పకుండా. థ్యాంక్ యూ. ఏదైతే ఇటు మాజీ ఐఏఎస్ ఎవరైతే ఉన్నారో ఆకుమూరి మురళికి సంబంధించి కూడా కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేసినప్పటికీ, ఇటు ఏదైతే ప్రైవేట్కి సంబంధించిన కాలేజీలు కావచ్చు, స్కూళ్ళు కావచ్చు, అవి అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. వాటికి సంబంధించి ఒక ఉద్యమం లాగా మేము స్టార్ట్ చేస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా తగ్గించాలి అని చెప్పేసి కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. ప్రవీణ్ తో శ్వేతంగా హిట్ టీవీ ప్రెస్ క్లబ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.